శ్రావణ మాసంలో వేములవాడ పట్టణ ప్రజలకైనా రాజన్న దర్శన అవకాశాన్ని కల్పించాలని బీజేపీ నాయకులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా పనులను చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు వచ్చి రిబ్బన్లు కట్ చేసి ఓపెనింగ్ చేసి హడావుడి చేయడం తప్ప పట్టణ ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదని, ఆలయ శిఖరం కనిపించకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసం వరకు ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించిన పట్టణ ప్రజలకు రాజన్న దర్శనం కల్పించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, కౌన్సిలర్ కొమ్మరి శంకర్, నాయకులు రేగుల రాజ్కుమార్, రేగుల శ్రీకాంత్, మామిండ్ల లక్ష్మీరాజ్యం, బోనాల శివ తదితరులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। भारतीय जनता देशाనికి ఘనత, भारतीय जनता देशाనికి ఘనత। जय श्री राम, జై శ్రీరామ్। ఇంత అభివృద్ధికి కావచ్చు, ఎన్ని రకాల ఏ విధమైన డెవలప్మెంట్ కావచ్చు, వేములవాడ పట్టణ ప్రజలు ఇండ్లు కోల్పోయి జాగాలు కోల్పోయి అన్ని విధాలా సహకరిస్తున్నారు. దయచేసి వేములవాడ పట్టణ ప్రజలకైనా ఇస్తారా, లేదంటే మొత్తం యాత్రికులకు ఇస్తారా? ఈ శ్రావణ మాసం మాత్రం ఒక నిర్దిష్ట సమయం ఉదయం 6 నుంచి 9 లోపు ఎలాంటి పనులు జరిగాయి, ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు చూపెట్టిన వాళ్ళని రాణిస్తారా? ఒక లైన్ పెట్టుకు, ఒక లైన్లో దర్శనానికి పోయేందుకు, ఒక లైన్ బయటకు పోయేందుకు మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. శ్రావణ మాసం అభిషేక ప్రియుడైన శివుణ్ణి వేములవాడ పట్టణ ప్రజలకైనా అభిషేకాలు చేసుకునే భాగ్యాన్ని కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు అనేటివి, ఏదైతే గుడి బంద్ చేసే ముందు ఎట్లా చేసినామో అట్లా వేములవాడ పట్టణ ప్రజలందరినీ మమేకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు వేములవాడ దేవస్థానం ఈఓ గారికి కూడా వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. తదుపరి ఎండోమెంట్ కమిషనర్ గారి దృష్టికి కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. వీలైన జల్దీ ప్రభుత్వం స్పందించి ఎండోమెంట్ వ్యవస్థ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు. వేములవాడ పట్టణ ప్రజలకు దర్శనాలు కావాల్సింది. అసెంబ్లీ సెషన్స్ నడవంగా ప్రారంభోత్సవాలు ఉండవనే కొంచెం ఫండమెంటల్గా ఉంటుంది, నైతికంగా ఉంటుంది. మరి వాటిని అన్నింటినీ పక్కకు పెట్టేసి ఇంతకు చెప్పినట్టు స్థానికంగా ఉన్న కౌన్సిలర్స్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. సరే, చైర్మనో వైస్ చైర్మనో వాళ్ళ పార్టీ కనుక పోతారు కావచ్చు, మరి ప్రతిపక్షానికి సంబంధించిన కౌన్సిలర్సు ఏ రకంగా వస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. మరి దీనికి కలెక్టర్ బాధ్యత తీసుకుంటారా, కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా, విప్పు గారి బాధ్యత తీసుకుంటారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ కాకుండా ప్రతిసారి కూడా ఆగమ శాస్త్రం గురించి చెప్తా ఉన్నారు. ఆగమ శాస్త్రం లేదు, ఏది లేదు, కేవలం హిందూ దేవాలయాన్ని మేము పెడతామని చెప్తా ఉన్నారు. 100 కోట్లు ఈ సమాజానికి, హిందూ ధర్మానికి చేసిన 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసిన ద్రోహం ఏదైతే ఉన్నదో, ఇంకా 1000 కోట్ల రూపాయలు పెట్టి దేవాలయాన్ని బాగు చేసినా కానీ ఆ పరిహారం చేరదు. అది కాదు, 60 సంవత్సరాలు ఉన్నది అధికార పార్టీ. అది ఇప్పుడు వచ్చి 200 కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారం, ప్రజలు పెరిగిండ్రు, మళ్ళీ వస్తే రిటర్న్స్ వస్తాయి, దేవాదాయ శాఖకు వద్దన్న డబ్బులు వచ్చేస్తాయి, ఎక్కడ కూడా అనుమానం లేదు. అందుకోసం దాన్ని అభివృద్ధిని చూపించి ఓ సర్టెన్ టైం లేకుండా ఏ టైంలో ఫినిష్ చేస్తారో పూర్తి చేస్తారని తెలియదు. మరి ఆ రోజైతే శివరాత్రి వరకు క్లోజ్ చేసి శివరాత్రి దర్శనం ఇస్తా అని చెప్పింది, అది కాలేదు. మొన్ననేమో మళ్ళా నిన్న స్టేట్మెంట్లో దాదాపు ఇంకొక 10 నెలలు నడుస్తాయని చెప్తా ఉన్నారు. మరి ప్రజల మనోభావాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఆగమ శాస్త్రంగా జరుగుతుంది, ధర్మ ప్రకారం ఏడే జరుగుతుందో మాట్లాడదాం దమ్ముంటే. ఎక్కడ కూడా ఏం జరగడం లేదు. నిన్న కూడా 12 కోట్ల విగ్రహం పెట్టినా అని చెప్తా ఉన్నారు వాళ్ళు, ఖర్చు పెట్టి శివుని విగ్రహం. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ దక్షిణ ముఖంతో ఒక విగ్రహాన్ని పెడతారో ఒకసారి ఆలోచన చేయండి. మరి అంతా ఏ ఆగమ శాస్త్రం దక్షిణ ముఖానికి వేసేయాలని చూపించింది. విగ్రహాలు ప్రజలు చూడటానికి కాదు, లేకుండా అందం కోసం కాదు. మళ్ళీ ఇంకొకటి, ఆషాఢ మాసంలో ముహూర్తాలు పెట్టుకుంటారా? ఏ శాస్త్రం చెప్తుంది, ఏ ధర్మశాస్త్రం చెప్తుంది, ఏ ఆగమ శాస్త్రం చెప్తుంది ఆలోచన చేయాలి. అంటే వాళ్ళకి ఎప్పుడు తీరిక దొరికినప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రం విరుద్ధంగానే జరుగుతున్నాయి కనుక వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. త్వరితగతిన కూడా దర్శనాలు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.